జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ పరాభవ నవ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రభావంతో పాటుగా ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం యొక్క ఫలితాలు సమీపమైనటువంటి భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రయత్నాలు చేస్తున్న సఫలీకృతం కాకపోవటం, కుటుంబం భార్యాభర్తల జీవితంలో కూడా విరక్తి కలిగేటువంటి ఆలోచనలు, కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకో తెలియదు, ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులు కాకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ దైనందిన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు సంతానం, మరోవైపు జీవిత భాగస్వామి. ఎవరి జీవితం వాళ్ళదన్నట్టుగా, ఎవరి పరిస్థితులు వాళ్ళ ఉన్నట్టుగా జీవితంలో వాళ్ళ యొక్క స్వేచ్ఛతో కూడినటువంటి ప్రయాణాన్ని చేస్తుంటారు. ఎవరికి ఏవి చెప్పలేక, ఏమవుతుందో అర్థం కాక, మానసికమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానాల్లో మీరుండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సింహరాశి జాతకులకి ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గంతో కానీ, లేదా జీవిత భాగస్వామితో కానీ అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్లతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా